హాయ్ ఎవ్రీవన్, నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ కనుక చూస్తే దీంట్లో ఈరోజు కళ్యాణ్ చేసింది ఎంతవరకు కరెక్ట్ అని మీలో అనుకుంటున్నారు? మీలో ఎంతమంది కరెక్ట్ అనుకుంటున్నారు? సంచాలక్గా తను తీసుకున్న డిసిషన్ ఎంతవరకు కరెక్ట్? సంజనాని విన్నర్గా చెప్పడం అనేది మీరు ఎంతమంది ఓకే చేస్తారు, ఎంతమంది ఓకే చేయరు? కమెంట్స్లో చెప్పండి. నా అభిప్రాయం అయితే కళ్యాణ్ డిసిషన్ ఈజ్ 100% కరెక్టే అని నాకు అనిపించింది. టవర్ అనేది పర్ఫెక్ట్గా సంజన గారు పెట్టారు కాబట్టి, సో నాకైతే నా ఒపీనియన్లో సంజన గారిది కరెక్ట్ డిసిషన్. కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ డిసిషన్ అనుకుంటున్నాను. సో ఇది ఇది కాకుండా ఇంకా చాలా ఉన్న విషయాలు ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఎపిసోడ్ నెంబర్ 66 డే 65 గురించి మాట్లాడుకుందాం మన బను టాక్స్లో. ఏమంటారు? ఇంకా మొదలెడదామా మామ? చలో లెట్స్ గో. సో ఎపిసోడ్ స్టార్ట్ అయింది, ఒక మంచి ఊపున్న సాంగ్తో స్టార్ట్ అయింది. డార్లింగే వసిన డార్లింగే సాంగ్తో స్టార్ట్ అయింది. సూపర్గా అందరు ఎంజాయ్ చేశారు, సూపర్గా అందరు డ్యాన్స్ చేస్తారు. అండ్ తర్వాత వచ్చేసి లెటర్ వచ్చేసింది. ఒక లెటర్ రాగానే ఆ స్టోర్ రూమ్లో సో రీతు వెళ్ళి తీసుకోవడానికి వెళ్ళింది. సో తీసుకున్నప్పుడు వాళ్ళకి అనిపించింది ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ వీక్ అవుతుంది అని అనిపించింది. సో అందరు ఫుల్ హ్యాపీగా స్టార్ట్ అయ్యారు. అండ్ అక్కడ వచ్చేసి రీతు కైండ్ ఆఫ్ ఒక ఎక్స్ప్రెషన్ కానీ లేకపోతే తను ఏడ్చిందా నవ్విందా నాకు అర్థం కాలేదు. మీకేమనిపించిందో మీరు కమెంట్లో చెప్పండి. అంటే తను ఏడ్చిందా నవ్విందా ఒక డిఫరెంట్గా ఉంది. సో మేబీ ఏడ్చిండొచ్చు, ఎమోషనల్, బట్ అది డిఫరెంట్ అనిపించింది. నేను క్రిటిసైజ్ చేయట్లేదు, డిఫరెంట్ అనిపించింది అంటున్నాను. సో తర్వాత వచ్చేసి అందరిగా ఫిక్స్ అయిపోయారు. ఇది ఫ్యామిలీ వీక్ అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. బట్ వీళ్ళందరినీ కొద్దిసేపు బిగ్ బాస్ లోపల పెట్టారనుకుంటాను. కొద్దిసేపు తర్వాత మనకి వీళ్ళు బయటకు వచ్చి చూస్తే మొత్తం బిగ్ బాస్ అంతా డెకరేట్ చేసి పెట్టారు. ఏంటి అంటే బిగ్ బాస్ కింగ్డమ్, సో రాజ్యం, బిగ్ బాస్ రాజ్యం అని చెప్పేసి ఒక టాస్క్ ఒక టాస్క్ ఇచ్చారు వీళ్ళందరికీ. సో అది బిగ్ బాస్ కింగ్డమ్ అని చెప్పేసి. సో బయటకు వచ్చాక అప్పుడు రియలైజ్ అయ్యారు, ఓకే ఇది కింగ్డమ్ పెట్టారు అంటే ఓకే టాస్క్ ఇది అని చెప్పేసి. సో వీక్ కాదు, ఫ్యామిలీ వీక్ కాదని సంజన కూడా అంటుంది. సో సంజన గారు కూడా అంటారు, సో ఫ్యామిలీ వీక్ కాదు, ఇది టాస్క్. సో ఇక్కడ వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఏంటంటే వీళ్ళందరికీ ఒక టాస్క్ ఇచ్చాడు, బిగ్ బాస్ కింగ్డమ్ అనే టాస్క్ ఇచ్చాడు. సో అందులో వచ్చేసి ముగ్గురు తను పిక్ చేసుకున్నాడు పర్సన్స్ వచ్చేసి కళ్యాణ్, రాజుగా, అండ్ రితు అండ్ దివ్య వచ్చేసి ఇద్దరు రాణులుగా. సో వీళ్ళు ముగ్గురు రాణులుగా ఉంటారు. అండ్ సో ఇది వీళ్ళ రాజ్యం అన్నట్టు. సో వీళ్ళ రాజ్యంలో వీళ్ళు ఒక కొన్ని థింగ్స్, కొన్ని టాస్కులు చేయాలి, కొన్ని థింగ్స్ చేయాలని చెప్పేసి చెప్తాడు. సో వీళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ అంటారో లేకపోతే కొన్ని కొంచెం విసులుబాటు పెద్ద పదాలే. సో విసులుబాటు ఇచ్చారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు బిగ్ బాస్ హౌస్ మొత్తం తిరగొచ్చు, వీళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండయి. అండ్ వీళ్ళు బెడ్రూమ్ మొత్తం తిరగొచ్చు, వీళ్ళకి ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. దాంతోపాటు వీళ్ళకి అన్నిటికీ యాక్సెస్ ఉంటుందని చెప్పేసి. అండ్ దాంతోపాటు వీళ్ళకి ఇమ్యూనిటీ కూడా వీళ్ళు దగ్గరలో ఉంటారు, ఇమ్యూనిటీకి చాలా దగ్గరలో ఉంటారు అని చెప్పేసి. కానీ వీరు సేఫ్ అని మాత్రం అనుకోవద్దు అంటాడు. ఓకే, ఎందుకంటే మిమ్మల్ని మీరు మిమ్మల్ని ఓడించడానికి మీ స్టామినాలు మీరు ఆటలు ఆడాల్సి వస్తుంది. సో అవసరానికి కాబట్టి సో వారం ముగిసే లోపల వీళ్ళలో ఒక్కరికే ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అంటారు. దాంతోపాటు ఇమ్యూనిటీ ఛాన్స్ అండ్ ఈవెన్ క్యాప్టెన్సీ అయ్యేది ఉంటుందని చెప్పేసి చెప్తారు. సో వీళ్ళకు ఇంకోటి ఏంటంటే వీళ్ళు కమాండర్స్గా కొంతమందిని కమాండర్గా, కొంతమంది ప్రజలుగా వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి వీళ్ళకి రైట్ ఇస్తాడు. సో వాళ్ళకి వర్క్స్ చెప్పాలి, వాళ్ళకి పనులు చెప్పాలి, వాళ్ళతో చేయించుకోవాలి పనులు అని చెప్పేసి కండిషన్స్ చెప్తాడు. సో వీళ్ళు రాజు, ఇద్దరు రాణులు, వీళ్ళు ఈ రాజ్యానికి ఇంకా అధిపతులు అన్నట్టు. సో వీళ్ళకు ప్రజలు అండ్ కమాండర్స్ అంటే వీళ్ళకి రక్షణ భటులు లాంటి వాళ్ళు అన్నట్టు, అంటే వీళ్ళని రక్షించే వాళ్ళు. సో వాళ్ళని డివైడ్ చేసుకొని వాళ్ళని డివైడ్ చేసి వీళ్ళు డిసైడ్ చేసి పెట్టాలి. సో పెడితే వాళ్ళకి కొన్ని టాస్కులు పెట్టి వాళ్ళు ఎంత చేస్తారో చెప్పేసి ఇమ్యూనిటీ కూడా వాళ్ళకల్లా షఫల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు ఇక్కడ. సో తర్వాత వచ్చేసి ఇంకా సో ఇచ్చిన టాస్క్కి 100% న్యాయం చేయాలి కాబట్టి ఇంకా వీళ్ళు మొదలవుతారు.
రి కళ్యాణ్, రీతు అండ్ దివ్య వీళ్ళు ముగ్గురు ఒక డిస్కషన్‌లో అందరిని బయటికి పంపించేసి ఒక డిస్కషన్ చేస్తారు. ఎవరిని కమాండర్‌గా పెట్టాలి, ఎవరిని ప్రజలుగా డిసైడ్ చేయాలని చెప్పేసి వీళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తారు. సో, వీళ్ళేం చేస్తారంటే ఒక నలుగురిని కమాండర్‌గా, నలుగురిని ప్రజలుగా డివైడ్ చేయాలని అనుకుంటారు. సో, వాళ్ళలో ఎవరిని పెట్టాలి అని చెప్పేసి వాళ్ళలో డిస్కస్ చేస్తారు. సో, ఒకరొకరిని పిలిచి వీళ్ళు మాట్లాడుతారన్నట్టు. సో, వీళ్ళని మాట్లాడి వీళ్ళు అడుగుతుంటారు. సో, మీకిస్తే ఎలా చేస్తారు? మీకిస్తే ఏం చేస్తారు? అని చెప్పేసి కొన్ని క్వెషన్స్ అడుగుతుంటారు. సో, మనకి ఎపిసోడ్‌లో చూపించిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఆన్‌లైన్ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే ఆన్‌లైన్‌లో వస్తే మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఎపిసోడ్‌లో లేదు కదా! ఇప్పుడు రివ్యూ చూసినోళ్ళు అందరూ ఆన్‌లైన్‌లో చూడరు. కొంతమందే చూస్తారు ఆన్‌లైన్‌లో. సో, టీవీలో చూసినోళ్ళు, ఎపిసోడ్ చూసినోళ్ళు ఆన్‌లైన్‌లో ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కన్‌ఫ్యూజ్ అవుతారు. అరే! మాకు కనపడలేదా అని చెప్పేసి క్వెషన్స్. అందుకే నేను ఓన్లీ ఎపిసోడ్ గురించే మాట్లాడతాను. మాక్సిమం నేను ఎపిసోడ్ గురించే చెప్తాను అంతే. ఎందుకంటే మనకి బిగ్ బాస్ ఏం టెలికాస్ట్ చేస్తారో అదే చూసి మాట్లాడదాం. మరి ఎక్కువ సబ్జెక్ట్ బాగుండదు కదా! సో, ఇక్కడొచ్చేసి వీళ్ళు ఇమ్మాన్యుయల్ ఫస్ట్ మనకి చూపించింది ఇమ్మాన్యుయల్‌తో డిస్కషన్ చేస్తారు. సో, ఇమ్మాన్యుయల్‌ని అడుగుతారు. సో, నీకు కమాండర్‌గా ఇస్తే నువ్వేం చేస్తావు అని చెప్పేసి అంటాడు. సో, ఇమ్మాన్యుయల్ నేను బాగా చూసుకుంటాను, బాగా చేస్తాను నేను ఐ మీన్ మిమ్మల్ని బాగా రక్షించుకుంటాను అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసి మీకు ఐ మీన్ తెలివిగల్లోడు ఐ మీన్ మంచివాడు తెలివిగల్లోడు ఎక్కడి నుంచి ఆ పదాలు వినగానే ఇదేంటి రితు అంటుంది. కొంచెం ఫన్ చేస్తుంది రితు. ఐ మీన్ తను రాని కదా! అదేంటి ఫస్ట్ దాంట్లోనే ఆగిపోను అని చెప్పేసి అంటుంది. అది మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను అని చెప్పేసి అంటాడు. చిన్న కామెడీగా బానే బానే అనిపిస్తుంది. సో, తర్వాతొచ్చేసి వీళ్ళకి తర్వాత ఇమ్మాన్యుయల్‌ది అయిపోయిన తర్వాత వీళ్ళకి వచ్చేసి ఒక స్పెషల్ ఫుడ్ వస్తుంది. ఆ స్పెషల్ ఫుడ్ వచ్చేసి వీళ్ళకి కమాండర్స్‌కి డివైడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ప్రజలకి కాదు ఓన్లీ వీళ్ళకి కమాండర్స్ కూడా కొన్ని వెసులుబాటులు ఉంటాయి. అంటే కొన్ని స్పెషల్ థింగ్స్ వాళ్ళకి కూడా వర్తిస్తాయి అని. సో, తర్వాత వచ్చేసి ఫుడ్ తీసుకుంటారు. సో, తర్వాత వీళ్ళు కమాండర్స్‌ని ఎవరిని అక్కడ ఫుడ్ తీసుకున్న తర్వాత అక్కడ కొంచెం ఒక డిస్కషన్ జరుగుతుంది. తనుజ గిట్లా ఓహ్ మై గాడ్! వాళ్ళంతా మాకు అన్నట్టు ఒక హ్యాపీ ఫీల్ అవుతుంది. అందులో చికెన్ ఉంటుంది. వాళ్ళ ఫేవరెట్ ఫుడ్స్ ఉంటాయి కాబట్టి సో, వాళ్ళు కొంచెం అడుగుతూ ఉంటారు. సో, అది జరుగుతది. అది జరిగిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ రాజు అండ్ రాణులు కళ్యాణ్ అండ్ దివ్య అండ్ రీతు. సో, వీళ్ళొచ్చేసి కమాండర్ గురించి మళ్ళీ ఒక డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. ఈసారి వచ్చేసి పవన్‌ని పిలుస్తారు. పవన్‌తో పాటు ఐ మీన్ వీళ్ళేంటంటే నలుగురిని పిలుస్తారు. వరుణి గారొస్తారు. పవన్ ఉంటాడు. అండ్ ఈవెన్ ఈవెన్ తనుజ గారు ఉంటారు. అండ్ ఈవెన్ సంజన గారు కూడా ఉంటారు. సో, ఫస్ట్ ఐ థింక్ పవన్‌తో మాట్లాడతారు. సో, పవన్‌తో మాట్లాడి పవన్ అడుగుతారు. సో, పవన్‌కి నీకిస్తే కమాండర్‌గా నువ్వేం చేస్తావు? అంటే పవన్ వచ్చేసి నేను మిమ్మల్ని మంచిగా కాపాడుకుంటాను. మిమ్మల్ని హ్యాపీగా చూస్తాను అని చెప్పేసి అంటాడు. సో, అండ్ భరణి గారు వచ్చేసి నేను మీకు విధేయుడుగా అంటే ఒక ఒక బాగా ట్రస్టెడ్‌గా ఉంటాను మీతోని. మీకు అండ్ మీకేదైనా ఆపదున్నా నేను చూసుకుంటాను. మీకు సపోర్ట్ చేస్తాను. మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్పేసి తను కూడా అదే చెప్తాడు. తర్వాతొచ్చేసి సారీ వీళ్ళిద్దరిని తీసుకుంటారు. వీళ్ళిద్దరి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సుమన్, తనుజ, సంజన గారు వాళ్ళ ముగ్గురితో డిస్కషన్ జరుగుతుంది. సో, వాళ్ళ ముగ్గురితో డిస్కషన్ చేసినప్పుడు సంజన గారు వచ్చేసి నేను లాయల్‌గా ఉంటాను అని చెప్పేసి అంటుంది. అండ్ లాయల్‌గా మిమ్మల్ని చూసుకుంటాను. మీకేదైనా నేను నిలబడతాను అన్నట్టు కాపాడుకుంటానని తను చెప్తుంది. అండ్ సుమన్ గారు వచ్చేసి కమాండర్‌గా ఇస్తే మీ వస్తువులేవి పోకుండా నేను కాపాడుతాను అంటాడు. అప్పుడు దివ్య అంటుంది మీరే దొంగలా ఉన్నారు. మీరే దొంగతనం చేస్తారు కదా! అని చెప్పేసి అంటే లాస్ట్ తను టాస్క్ చేశాడు కదా! ఆ టాస్క్ గురించి అది మిల్క్ కొట్టేయడం దాని గురించి మాట్లాడుతుంది. సో, దాని గురించి ఫన్ చేస్తుంది. సో, అది లాస్ట్ టాస్క్ అండి. ఈ టాస్క్ కాదు కదా! అని చెప్పేసి సుమన్ గారు అంటారు. సో, తర్వాత తనుజకి తనుజ కూడా అడుగుతారు. సో, తనుజ వచ్చేసి మేము నిద్ర లేకపోయినా మాకు ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే మేము రెడీగా ఉంటాం. మిమ్మల్ని చూసుకుంటాం అని చెప్పి తను కూడా చెప్తుంది. సో, వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటారు. సో, రాజుతో, రాణులతో వీళ్ళు పిలిచి మాట్లాడుకున్నాక ఒకరొకరు కమిట్మెంట్ ఇస్తారన్నట్టు ఇంకా ఎలా చూసుకుంటాం అది ఇది అని చెప్పేసి. సో, వీళ్ళు ఇంకా డిస్కషన్ చేసి వీళ్ళు డిసైడ్ చేయాలి ఇంకా ఎవరిని డిసైడ్ చేయాలని. ఈ గ్యాప్‌లో మనకి బయట కిచెన్ దగ్గర
కొన్ని సరుకులు వచ్చాయి. సో దాంట్లో కూరగాయల గురించి, సో కూరగాయలు ఉంటాయి, కూరగాయల గురించి డిస్కషన్. అక్కడ ఇమ్మాన్యుయల్ భరణి గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, ఈవెన్ సుమన్ శెట్టి గారు కూడా ఉంటారు అక్కడ. తనుజ ఉంటుంది అండ్ సంజన గారు ఉంటారు. సో వాళ్ళందరూ అలా కూర్చున్నప్పుడు ఇమాన్యుయల్ అండ్ భరణి గారి మధ్యలో డిస్కషన్. సో గోంగూర గోంగూర గోంగూరతో గతం గతం అనే టాపిక్ ఇమాన్యుయల్ డిస్కస్ చేస్తాడు. సో గోంగూర ఆకులు, ఐ మీన్ చిన్నగా ఉన్న బిగ్ బాస్ పెద్ద ఆకులు పంపియండి అని చెప్పేసి అక్కడ తనకు చెప్తుంటాడు అండి. తన లైఫ్లో అలా ఆకులు అమ్మేసి, గోంగూర ఆకులు తన ఊర్లో ఉంటాయి, సో తను అవి తీసుకొని అమ్మేసి డబ్బులు తీసుకొని అలా సర్వైవ్ అయ్యేవాడిని అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు. భరణి గారికి చెప్తుంటాడు. భరణి గారు నీది అంటే ఇలా ఇలా ఏదో హైప్ చేయడానికి చెప్పడం అని కాదు, కానీ నీ లైఫ్ నిజంగానే ఒక ఇంప్రెసివ్ స్టోరీయే, ఐ మీన్ సూపర్ స్టోరీ, అంటే నీ లైఫ్ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అంటుంటాడు. నీ జర్నీ అంత ఈజీ కాదు అన్నట్టు. సో అది వాళ్ళిద్దరి మీద డిస్కషన్ అవుతుంది. అది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా రాజు అండ్ ఇద్దరు రాణులు కలిసి డిసైడ్ చేశారు ఇంకా కమాండర్గా ఎవరు అని. కమాండర్గా వచ్చేసి నిఖిల్ అండ్ పవన్కి ఇస్తారు. అండ్ తర్వాత నెక్స్ట్ కమాండర్ సంజన అండ్ తనుజకి ఇస్తారు. సో నిఖిల్ వచ్చేసి రక్షకుడిగా, తను పవన్ అండ్ నిఖిల్ ఇద్దరు రక్షకుడిగా ఇస్తారు. అండ్ తనుజ అండ్ సంజన గారికి వచ్చేసి ఏంటంటే ఫుడ్ గురించి ఏదైనా మీరే చూసుకోవాలి, ఎవరికి ఏమైనా ఫుడ్ది మీకు బాధ్యతలు అని చెప్పేసి, ఐ మీన్ ఎక్కువ బాధ్యతలు మీకు ఉంటాయి, మీరు చూసుకోవాలి అని చెప్పి చెప్తారు. సో ఫుడ్ ఎట్లకైనా తనే వండుతుంది కాబట్టి తనుజ గారికి అది ఇచ్చారు అండ్ సంజన గారికి అది ఇచ్చారు. అండ్ వీళ్ళకి వచ్చి ప్రొటెక్షన్కి కావాలి కాబట్టి రాజు రాణిలకి, సో వీళ్ళిద్దరికి ఇది ఇచ్చారు. సో ఇక మిగతా వాళ్ళంతా ప్రజలు అన్నట్టు. ఎవరెవరు? ఇమాన్యుయల్, భరణి గారు, సుమన్ శెట్టి గారు అండ్ మన గౌరవ్. సో ఈ నలుగురు ప్రజలు అన్నట్టు. సో వీళ్ళ గెటప్లు మాత్రం భలే ఉంటాయి. అవి నిజంగా విలేజెస్లో ఎలా ఉంటారో అలా గెటప్, లుంగి, టవాలు ఇచ్చేసి వీళ్ళకి గెటప్ ఇస్తారు. సో కమాండర్కి నిజంగానే కమాండర్ గెటప్స్ ఇచ్చారు. అండ్ రాజుకి రాణులకి వాళ్ళ గెటప్స్ ఇచ్చారు అన్నట్టు. సో వాళ్ళ డ్రెస్సెస్ వస్తాయి, సో వాళ్ళు వేసుకుంటారు ఇంకా. సో సో ఇదైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు అక్కడ బయట హౌస్ బయట నిలబడి మాట్లాడుతుంటే అక్కడ ఇమ్మాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి ఇద్దరు వస్తూ ఉంటారు. సో వాళ్ళతో చిన్న డిస్కషన్, చిన్న కామెడీ డిస్కషన్ జరుగుతుంది వాళ్ళ మధ్యలో. సో రాజు రాణి వాళ్ళ మధ్యలో. సో ఈయనేంటి ఇంత చిన్నగా ఉన్నాడని చెప్పేసి ఇమ్మాన్యుయల్ని అడుగుతారు సుమన్ శెట్టి గురించి. సో ఆయన ముందు పుట్టాడు అందుకే ఆయన చిన్నగా ఉన్నాడని చెప్పేసి ఇమ్మాన్యుయల్ అంటాడు. అండ్ తర్వాత ఇంకొకరు వస్తున్నారు, ఎవరు అంటే మా అన్నయ్య అని చెప్పి భరణి వస్తుంటాడు. ఇంకో అన్నయ్య భరణి అని చెప్పేసి. సో ఆడ ఒక చిన్న ఫన్ క్రియేట్ చేశారు, మంచి నవ్వుకుంటారు అందరూ. సో ఇది జరిగిన తర్వాత సో వీళ్ళు ఇక్కడ మళ్ళీ కమాండర్స్తో చిన్న డిస్కషన్ చేశారు. రాజు రాణులు, రాజు, కళ్యాణ్, దివ్య, రీతు కమాండర్స్తో డిస్కషన్. నలుగురు కమాండర్లతో, తనుజ, సంజన గారు, నిఖిల్ అండ్ పవన్తో. సో మన రాజ్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఇస్తున్నామని చెప్పేసి ఇక్కడ డిసైడ్ చేస్తారు. ఒక్కొక్క డ్యూటీ ఇస్తున్నామని చెప్పేసి రాజ్యం సుభిక్షంగా భద్రతగా ఉండడానికి చూసుకోవాలని చెప్పేసి నిఖిల్, అదే చెప్పాను కదా, నిఖిల్కి ఇస్తారు. అండ్ ఫుడ్ మానిటర్, ఇంకా మొత్తం ఫుడ్ చూసుకోవడానికి తనుజకి ఇస్తారు. అండ్ తనుజ ఒక్కతే కాదు, ఫుడ్ అండ్ ఆ డ్యూటీ వచ్చేసి ఫుడ్ డ్యూటీ అండ్ తనతో సపోర్ట్ ఇంకా సంజనగా చూసుకోవాలని చెప్పేసి. తర్వాత ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఏదైనా అంటే స్టోర్ రూమ్లో ఏమైనా వచ్చింది అది చూసుకోవడానికి దానికి ఒక పర్సన్గా పవన్కి ఇస్తారు. సో వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అని వీళ్ళు చూసుకోవాలి అని చెప్పేసి. సో అది చెప్పేసి వాళ్ళకి ఆ డ్యూటీస్ ఇచ్చేసిన తర్వాత మనకి బయట ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. సుమన్ ఇమాన్యుయల్ ఒక చిన్న ఇన్సిడెంట్ చేస్తారు. తనకి ఏదో జరిగింది అని చెప్పేసి ఇమాన్యుయల్ చేస్తాడు, కామెడీ చేస్తాడు. ఇమాన్యుయల్ ఏమంటాడంటే, సుమన్ అన్నకి ఏదో జరిగింది ఇప్పుడు, సో తనకి ఊపిరి ఆడట్లేదు, సో ఎవరో ఒకరు నోరు మూతి పెట్టి లైక్ తనకు ఊపిరి ఇవ్వాలని చెప్పేసి చిన్న కామెడీ చేస్తారు. సో అది చేసిన తర్వాత కమాండర్స్ ఉంటారు కదా, నిఖిల్ అండ్ తనుజ అండ్ పవన్, వీళ్ళు ఏం చేస్తారంటే సుమన్ని లేపి ఆ టేబుల్ మీద పడుకోబెట్టి ఆపరేషన్ చేసినట్టు లైట్గా
అలా కామెడీగా ఫన్గా ఒక చిన్న స్కిట్ లాంటిది చేశారు. సో చేసి నిజంగానే ఫన్గా ఉంటుంది, నిజంగానే నవ్వు వస్తుంది మనకి సుమన్తో అలా కామెడీ చేయడం. సో సుమన్ గారితో చేస్తే సూపర్ అనిపించింది కామెడీ, అది కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతుంది మనకైతే. సో అది జరిగింది. అది జరిగిన తర్వాత మనకొచ్చేసి రాజు అండ్ రాణులు ఇద్దరు ఏం చేస్తారంటే సుమన్ గారిని లోపలికి పిలుస్తారు. పిలిచి సుమన్ గారికి ఒక సీక్రెట్ టాస్క్ అని చెప్పేసి ఒక టాస్క్ ఇస్తారు. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ లాంటిది ఒకటి ఇస్తారు. ఏంటంటే ఈ కమాండర్స్ ఎవరైతే ఈ నలుగురు ఉన్నారు కదా, ఈ నలుగురు వీళ్ళ డ్యూటీస్ పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా అని చెప్పేసి, అండ్ దానికి వీళ్ళు ఏమైనా ఐ మీన్ అది పర్ఫెక్ట్ చేయకుండా ఏమన్నా దాంట్లో ఏమైనా చేస్తున్నారా అని తెలుసుకోవడానికి సుమన్ గారికి ఆ బాధ్యత ఇస్తారు అన్నట్టు. సో సుమన్ గారు సీక్రెట్ టాస్క్లు అలవాటే కాబట్టి రెడీ అయిపోతారులే. సో రెడీ ఉంటారు ఇంకా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి. సో సో చిన్న చిన్న ఫన్గానే బాగానే ఉంటుంది ఆ డిస్కషన్స్ కానీ అండ్ ఆ యాక్టివిటీ కానీ బాగానే అనిపిస్తుంది. సో తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, ఇప్పటివరకు అయితే వీళ్ళు ఆల్మోస్ట్ అందరు టాస్క్లోనే ఉన్నట్టు. సో కింగ్డమ్ అనే బిగ్ బాస్ కింగ్డమ్ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ జరుగుతుంది ఇప్పుడు. సో ఈ టాస్క్లో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ వచ్చేసి మనకి ఇంకా స్టార్ట్ చేస్తాడు, ఇంకా జస్ట్ సెటప్ అవుతుంది అంతే. ఓకే, ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టాస్క్ ఇచ్చారు మళ్ళీ. ఐ మీన్ రాజు రాణి. సో సుమన్ వెళ్ళిపోయిన తర్వాత పవన్కి పిలిచి పవన్తో భరణి గారిని రమ్మనండి, భరణి గారు వచ్చి హెడ్ మసాజ్ చేయించుకోవాలి అని చెప్పేసి అని చెప్తారు. హెడ్ మసాజ్కి. సో ఎవరికి కాదు, దివ్యకి. సో భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చేసి భరణి గారికి వచ్చి చెప్తారు, మీరు హెడ్ మసాజ్ చేయాలి ఇప్పుడు దివ్య మహారాణికి అన్నట్టు అనగానే, సరే అని చెప్పి తను చేస్తూ ఉంటాడు, నవ్వుతూ చేస్తూ ఉంటాడు. అంతా ఫన్గానే ఉంటుంది, మొత్తం అంతా ఫన్గానే ఉంటుంది అక్కడ అంతా. సో నవ్వుతూ చేస్తూ ఉంటాడు. సో భరణి గారు చేస్తుంటే మధ్యలో సుమన్ని పిలుస్తారు మళ్ళీ. సుమన్ని పిలిచేసి దివ్య అంటుంది, నాకు ఇక్కడ నాకు ఐ మీన్ అని కూర్చుంటుంది, తను వేరే ప్లేస్లో కూర్చుంటుంది. సో ఇలా ఐ మీన్ ఇలా బెండ్ అవ్వడానికి అడ్డుగా ఏమి ఉండదు, చైర్ అయితే మనకు బ్యాక్ ఉంటుంది కదా, అది ఉండదు. సో సుమన్ మీరు వచ్చేసి అలా మీకు బ్యాక్ వచ్చేసి ఇలా పెడితే నేను కొంచెం నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో అలా కూర్చోండి మీరు వెనక అని చెప్పేసి అంటుంది. సో దివ్య వెనక వచ్చి తను కూర్చుంటాడు. కూర్చొని అలా సపోర్ట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత భరణి గారిని తన మీదికి వచ్చి తనకి హెడ్ మసాజ్ చేయమంటారు. సో అదొక నిజంగానే భరణి గారు మస్తీ ఐ మీన్ ఆబ్వియస్గా అది కొంచెం ఒక మనిషి మధ్యలో ఉంటూ ఒక మనిషి మీదిగా ఇంకో మనిషికి హెడ్ మసాజ్ చేయడం అని కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బట్ ఒక ఫన్గానే ట్రీట్ చేశారు అండ్ ఫన్గానే చేశారు అది యాక్టివిటీ. బాగానే ట్రై చేశారు. ఐ మీన్ ఫన్ జనరేట్ అయితే చేశారు మొత్తాన్ని, ఎంటర్టైన్మెంట్. సో తర్వాత వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి ఇంకా కమాండర్స్ ఉన్నారు కదా నలుగురు, వాళ్ళకి టాస్క్ ఇచ్చారు. సో వాళ్ళు ఏంటంటే ప్రజల్లో ఒకరితో ఇంకా తీసుకొని వాళ్ళు టాస్క్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి, సో ఏంటంటే విన్ ఇట్ రేస్ ఇట్ అని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటంటే ఈ నలుగురు మన కమాండర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి వెనక బ్యాగ్స్ కడతారు. సో బాల్స్ అనేది దాంట్లో పడుతుంటాయి. అంటే ఒకరికొకరు బాల్స్ వేసుకోవాలి, డిఫెండ్ చేసుకోవాలి. ఒకరికొకరు బాల్స్ వాళ్ళ వెనుక ఉన్న బాస్కెట్లో బాల్స్ వేసుకుంటూ ఉండాలన్నట్టు. సో బాస్కెట్లో ఎవరి బాల్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు వచ్చేసి అట్లా ఐ మీన్ తక్కువ ఉన్న వాళ్ళు వచ్చేసి సేవ్ అవుతారు అని చెప్పి టాస్క్ ఇస్తారు అన్నట్టు. సో ఇక్కడ దీనికి వచ్చేసి రితు సంచారకురాలు ఉంటుంది. సో ఫుల్ ఇది ఇక్కడ టాస్క్ కొంచెం బాగానే జరిగింది. టాస్క్ కొంచెం హీట్గానే జరిగింది చెప్పాలంటే. రీతుకి సంజనాకి కొంచెం అయ్యాయి ఇక్కడ, గట్టిగానే అయ్యాయి కొంచెం. అంటే మరీ నామినేషన్స్ అంతా కాదు కానీ సో కొన్ని అంటే తను ఆడుతుంటే మీరు నిలబడుతున్నారు, మీరు ఏం ఆడట్లేదు అని చెప్పేసి రీతు అనడం, సంజన అంటే అది నా ప్లాన్, నా గేమ్ ప్లాన్, నాకు తెలుసు ఆడాలి అని ఆడడం అనేది. అండ్ కొంచెం ఫిజికల్ అవుతున్నారని చెప్పేసి అలా అవ్వద్దు అని చెప్పేసి, అండ్ అక్కడ లైన్స్ బార్డర్స్ దాటుతురు అని చెప్పేసి డిస్కషన్. సో మధ్యలో కొంచెం డిస్కషన్స్ అయితే అయ్యినాయి కొంచెం గట్టిగానే. అంటే మధ్యలో ఆబ్వియస్గా బిగ్ బాస్లో అవి లేకుండా బిగ్ బాస్ ఉండదు, ఏ గేమ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గొడవ లేకుండా అసలు ఉండదు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రౌండ్ అయింది. ఫస్ట్ రౌండ్లో వచ్చేసి తనుజ సేఫ్ అవుతుంది. సో తనుజ సేవ్ అయిన తర్వాత వచ్చేసి మళ్ళీ రౌండ్ స్టార్ట్ అయింది. మళ్ళీ రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో కూడా బాగానే జరిగింది. దాంట్లో నెక్స్ట్ వచ్చేసి పవన్ సేవ్ అయ్యని చెప్పేసి పవన్ని కూర్చోబెట్టేస్తారు. సో సేవ్ అయిన వాళ్ళు పక్కన కూర్చుండిపోవాలి ఇంకా అంతేగా. అంటే వాళ్ళు అలా అంటే కమాండర్గానే సేవ్ అవుతారు అన్నట్టు యాక్చువల్గా.
సో తర్వాత పవన్ వచ్చేసి పవన్ అవుతాడు. సో పవన్ సేవ్ అవుతాడు. సో పవన్ కూడా కూర్చుంటాడు. తర్వాత సంజన గారికి నిఖిల్‌కి అవుతది. వీళ్ళిద్దరి మధ్యలో టాస్క్ బానే జరుగుతది. ఇద్దరు మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. సంజన గారు కొంచెం ఫిజికల్ ఆడదు అనుకుంటాం కానీ పర్లేదు. ఈ టాస్క్‌లో కొంచెం తను టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి ట్రై చేస్తది. నిఖిల్ నిఖిల్ ఉన్న ఒక భారీ పర్సనాలిటీయే. సో తనకి మంచి ఒక కాంపిటీషన్ ఇస్తది ఇక్కడ. ఇచ్చేసి బానే టఫ్ కాంపిటీషన్ ఇచ్చేసి కొద్దిసేపు వరకు బానే పోరాడుతది తను విన్ అవ్వడానికి. అండ్ తర్వాత ఫైనల్లీ తను విన్ అవుతది. సో తనకి ఛాన్స్ వస్తది. ప్రజల్లో ప్రజల్లో ఉన్న ఒకరితో ఐ మీన్ ద నిఖిల్ సేవ్ అయిపోతాడు. సో ప్రజల్లో ఉన్న ఒక పర్సన్‌తోని తను పోటీ పడాలిప్పుడు. సో తనకి అది కూడా వచ్చేసి బిగ్ బాస్ వాళ్ళకే అవకాశం ఇస్తాడు. అంటే ఎవరైతే ఇప్పుడు సంజన ఉంది కాబట్టి సంజనకు వచ్చేసి అవకాశం ఇస్తాడు. మీరే పిక్ చేసుకోండి ఎవరితో మీరు పోటీ పడాలనుకుంటున్నారు ప్రజల్లో ఉన్నవాళ్ళు. సో అది షఫలింగ్ ఇంక ఇలా అటు ఇటు అవ్వడం అన్నట్టు. సో, సో దీంట్లో వచ్చేసి సంజన గారు కొంచెం బానే ఆలోచించారు. ఈ గేమ్ గురించి అనిపించింది నాకు. అంటే టాస్క్‌లు ఎలా ఉంటే మనమి ప్రిడిక్ట్ చేయలేము. బేసిక్‌గా. అంటే కొన్ని టాస్క్‌లు అవి ముందే డిసైడ్ చేస్తారు. కొన్ని టాస్క్‌లు ముందొస్తాయి. బట్ ఇక్కడ వచ్చేసి టాస్క్ ఏందని నెక్స్ట్ తెలీదు. కానీ ఎందుకంటే ప్రజల్లో ఉన్నోళ్ళు భరణి గారు, ఇమ్మాన్యుయల్, గౌరవ్, సుమన్ శెట్టి. సో వీళ్ళు ముగ్గురు టఫ్ కాంపిటీటర్ సంజన గారికి. ఇప్పుడు ఫిజికల్‌గా వచ్చిందంటే వీళ్ళు ముగ్గురు తోపులే. సో తనేం చేస్తదంటే చాలా స్మార్ట్‌గానే ఆలోచించింది ఇక్కడ. చాలా స్మార్ట్‌గా ఆలోచించి సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేస్తది. నిజంగానే ఆబ్వియస్‌గా అంటే తను ఈక్వల్ అనేది కాదు. తన లూప్ హోల్స్ తెలుసు కాబట్టి సో తనకి ఏదైతే బెస్ట్ ఉంటదని ఆలోచించి సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసింది. సో సుమన్ శెట్టి గారికి అండ్ సంజన గారికి టాస్క్ పడతది. ఈ టాస్క్ చాలా బాగుంటది. ఈ టాస్క్ వచ్చేసి బాక్సెస్. బాక్సెస్ ఒకదాని మీద ఒకటి పెట్టాలి అన్నట్టు. ఒకదాని మీద ఒక టవర్ ఫార్మ్ చేయాలి అన్నట్టు. సో టవర్ ఫార్మ్ చేయాలనేది టాస్క్. సో ఇద్దరిట్లో ఎవరు టవర్ చేస్తారో అది డిసైడ్ చేసి సంచాలకులకు చెప్పాలి. సంచాలకులు వచ్చేసి కళ్యాణ్‌కి ఇస్తారు ఇక్కడ బిగ్ బాస్ ఆప్షన్. సో ఈ టాస్క్ మాత్రం సూపర్ అంటే సూపర్ జరిగింది. ఇదే అని మనం మాట్లాడుకున్నాం. సో దీని గురించే ఈ టాస్క్‌లో ఆహ్, బాగా బాగా ప్లాన్ బాగా పర్ఫెక్ట్‌గా ట్రై చేసి బాగా కష్టపడి ఫార్మ్ చేస్తారు ఇందులో. అండ్ హైట్ వైస్ చూసుకుంటే సంజన గారు కొంచెం హైట్ ఉంటారు. సుమన్ శెట్టి గారు కొంచెం తక్కువ ఉంటారు. బట్ సుమన్ శెట్టి గారు ఆల్మోస్ట్ టవర్ బాగానే ఫార్మ్ చేస్తారు. జంప్ చేసి మరీ బాక్స్ మీద బాక్స్ పెడతారు. అండ్ సంజన గారు కూడా తను కూడా ఒక లాస్ట్ వచ్చేసి తను కూడా జంప్ చేసి పెట్టాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసి 6 అయితే పెడతారు. కన్ఫామ్‌గా 6 బాక్సెస్ తను పెడుతుంది. 6 బాక్సెస్ సుమన్ శెట్టి గారు పెడతారు. కానీ నాకు అనిపించింది ఒక దగ్గర ఏంటంటే సంజన గారు ముందు పెట్టినట్టు నాకు అనిపిస్తది. బట్ నేను ఎపిసోడ్ కూడా బ్యాక్ చేసి మరీ చూసా. నాకు సంజన గారు ముందు పెట్టారనిపిస్తది. కాకపోతే ఇక్కడ గొడవ జరుగుతది. ఇక్కడ గొడవ ఏం జరుగుతదంటే యాక్చువల్‌గా సుమన్ శెట్టి గారిది టవర్ వచ్చేసి అంటే ఒక 3 బాక్సెస్ లైన్‌గా ఉంటాయి. బట్ ఫోర్త్ బాక్స్ కొంచెం అటు జరుగుతుంది. ఫిఫ్త్ బాక్స్ మళ్ళీ ఇటు జరుగుతుంది. సిక్స్త్ బాక్స్ కొంచెం అంటే ఒక టవర్ ఫార్మేషన్ అయితే ఉండదు. టవర్ అయ్యింది. కానీ ఎగ్జాక్ట్ టవర్ ఫార్మేషన్‌లో ఉండదు. సంజన గారిది ఏందంటే యాజ్ ఇట్ ఈస్ టవర్ లానే వస్తుంది. పర్ఫెక్ట్‌గా వస్తుంది తనది ఆల్మోస్ట్. సో ఇక్కడేందంటే కళ్యాణ్ ఇద్దరు వితిన్ బజర్ లోపలనే చేశారు ఇద్దరు కాబట్టి. సో ఇద్దరు వితిన్ బజర్‌లో చేశారు. సో ఇద్దరిట్లో ఎవరు డిసైడ్ చేయాలని చెప్పేసి ఆలోచించి సో కళ్యాణ్ ఇక్కడ వచ్చేసి ప్రాపర్‌గా ఆలోచించి నిజంగా సూపర్ డిసిషన్ తీసుకున్నాడు. తను చెప్పేది కూడా చెప్తాడు. ఇక్కడ టాస్క్ వచ్చేసి టవర్ ఫార్మేషన్ కాబట్టి నేనేం చేస్తున్నాను ఎలానంటే నాకు తెలిసి నాకు ఇద్దరు టవర్స్ చేశారు. కాకపోతే ఇద్దరిట్లో కొన్ని పాయింట్స్ తీసుకుంటే నాకు సంజన గారిది టవర్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. పర్ఫెక్ట్ టవర్‌లా ఉందని చెప్పేసి. ఇక్కడ గొడవ స్టార్ట్ ఇక్కడ కొంచెం మాటలు స్టార్ట్ అవుతాయి. చిన్న చిన్న ఫైటే జరుగుతది. ఏంటంటే ఇక్కడ సుమన్‌కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో సుమన్ గారికి. సో వాళ్ళొచ్చేసి తనుజ గాని, దివ్య గాని వీళ్ళేమంటారంటే మీరు రూల్స్ పెట్టలేదు కదా! మీరు ముందు రూల్స్ పెట్టాలి కదా! రూల్స్‌లో ముందు ఇది లేదు కదా! టవర్‌లా ఉండాలని చెప్పి లేదు కదా! ఇప్పుడెందుకు మీరు అంటున్నారు ఇది? ఇవన్నీ రూల్స్ ముందు చెప్పాలి కదా మీరు అని చెప్పేసి గట్టిగానే జరుగుతుంది. అండ్ కొన్ని పదాలు మాట్లాడేసారు ఇక్కడ. అన్ ఐ మీన్ సంచాలకుగా ఫెయిల్యూర్ అని చెప్పేసి మీరు ఫెయిల్యూర్ సంచాలక్ అని చెప్పేసి తనుజ కొంచెం కళ్యాణ్ ముఖం మీద అంటుంది. కళ్యాణ్ కొంచెం అది హర్ట్ అవుతాడు. సో కళ్యాణ్ అంటది డిసిషన్ నేను తీసుకుంటున్నా అని చెప్పేసి అంటాడు. సో ఒక పాయింట్ కూడా అడుగుతాడు. ప్రాపర్ పాయింట్ అడుగుతాడు తనుజతోని. సరే ఇప్పుడు నువ్వే సంచాలకుడు అనుకో నువ్వు చెప్పు. ఇప్పుడు ఇద్దరు టవర్లు ఫార్మ్ చేశారు కదా!
సో ఎవరిది విన్నర్ అంటావు అని అడుగు. ఇద్దరు సేమ్ హైట్లోనే పెట్టారు, ఎవరిది విన్నర్ నువ్వు డిసైడ్ చేస్తావు అంటాడు. ఎగ్జాక్ట్ పాయింట్ అది కరెక్టే కదా. ఇద్దరు టవర్లు పెట్టినప్పుడు, ఇద్దరు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ పెట్టినప్పుడు మనం ఏ బేస్ పాయింట్స్లో మనం తీసుకొని విన్నర్ని డిక్లేర్ చేయాలి. వీళ్ళేమంటారంటే ఫస్ట్ పెట్టింది సుమన్ గారు, సో సుమన్ గారికి ఇవ్వాలి అంటారు. కానీ అది టవర్‌లా లేదు కదా మళ్ళా. కొంచెం గట్టిగా గాలొస్తే పడిపోతది. టవర్ పడిపోతది ఆబ్వియస్‌గా. తను పెట్టింది. సో ఆ పాయింట్స్ ఆలోచించి కళ్యాణ్ వచ్చేసి మన సంజన గారికి సంజన గారు పర్ఫెక్ట్ పెట్టారని చెప్పి డిసైడ్ చేస్తారు. సో దానికి ఇక్కడ దివ్య, తనుజ వచ్చేసి కళ్యాణ్ మీదకి కొంచెం ఆర్గ్యూకి వెళ్ళిపోతారు. అండ్ తనుజ కొంచెం లిటరల్లీ హైపర్ అయిపోయి ఆర్గ్యూ చేస్తది. అంటే టాస్క్‌లు అంటే వీళ్ళకి అరవడాలే అసలు సీరియస్‌గా నాకు కూడా అనిపించింది. ప్రతి టాస్క్‌లో ఇదే ఉంటది. ప్రతి టాస్క్‌లో ఒక్కరు కూడా ఆలోచించరేమో. మేబీ వాళ్ళకి ఫైట్ చేసే స్పిరిట్ ఉండాలి. బట్ కొంచెం అది కంట్రోలింగ్‌గా ఉంటే బాగుంటది కానీ మరీ చిన్న చిన్న వాటికి కూడా ఫైర్ అయిపోతారు. హైలైట్ ఏంటంటే ఇక్కడ సంచలనంగా కళ్యాణ్ డిసైడ్ చేసి చెప్పేస్తాడు. బిగ్ బాస్ అడుగుతాడు, ఇంకా అడిగితే బిగ్ బాస్కి చెప్పేస్తాడు. బిగ్ బాస్ సంజన గారే విన్నర్ అని చెప్పేసి చెప్తాడు. సో సంజన గారు గెలుస్తారు. సో సంజన గారు గెలగానే అందరు ఫుల్ హ్యాపీ. జోష్ తనకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ హ్యాపీ, ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. పవన్ కానీ ఇమాన్యుల్ కానీ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇక్కడ వచ్చేసి మన దివ్య అప్పటి వరకు సుమన్ గారిని సపోర్ట్ సుమన్ గారిది కరెక్ట్, తను ఫస్ట్ పెట్టాడు, తన్ని వినర్గా అనౌన్స్ చేయాలి అని చెప్పేసి అని చెప్పి లోపల కూర్చున్నాక ఒక పాయింట్ మాట్లాడుతుంది. సుమన్ శెట్టి గారు, భరణి గారు అక్కడ క్లీన్ చేస్తూ ఉంటారు. దివ్య సుమన్ శెట్టి గారు మాట్లాడుకుంటారు. ఏమంటుందంటే దివ్య అంటుంది, నాకు పవన్ కళ్యాణ్ చెప్పిన డిసిషన్ నేను తప్పు అనట్లేదు, కాకపోతే ఇవన్నీ ముందు రూల్లో చెప్పాల్సింది కదా, రూల్లో చెప్పలేదు అండ్ ముందు పెట్టింది సుమన్ శెట్టి గారే కదా అని చెప్పేసి అంటారు అన్నట్టు. సో దివ్య అనే మాట బట్టి చూస్తే, సో దివ్య ఏమంటుంది, కళ్యాణ్ డిసిషన్ కరెక్టే అంటుంది కదా. కరెక్ట్ డిసిషన్ అన్నాక ఇంకా దాని గురించి డిస్కషన్ ఎందుకు, అంతకన్నా ఇంత గొడవ పడ్డం ఎందుకు, అంత ఆర్గ్యూ చేయడం ఎందుకు. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్ట్గా చెప్పింది అంటుంది అనేసి మళ్ళీ ఇలా అంటే అదే చెప్పా కదా, ఓ గొడవ కావాలంతే. టాస్క్లు అంటే గొడవ జరగాల్సిందే ఇక్కడ. సో అంతకుమించి ఇంకేముండదు. అండ్ భరణి గారు అసలు నేను మాట్లాడదాం అనుకున్నాను, కాకపోతే అందరిలా మాట్లాడేసరికి నేను సైలెంట్ అయిపోయాను అనుకున్నాను. భరణి సార్, మీరు ఎప్పుడు సార్ ఇంకా మీరు బయటకు వస్తారు, ఇంకా మీరు నిన్ననే అనుకున్నా మీరు బయటకు వచ్చారని చెప్పి నిన్న నా వీడియోలో కూడా అన్నాను, మీరు ఓపెన్ అయిపోయారు, మాట్లాడుతున్నారు, ఇంకా మారిపోయారు సార్ అని చెప్పేసి ఇలా అనుకున్నా. కానీ ఈరోజు ఆ మాటతో నాకు మీరు కంబ్యాక్ అవుతలేరు, మీరు మారట్లేదు, అసలు మీరు మాట్లాడే చోట దగ్గర మాట్లాడతలేరు, స్టాండ్ తీసుకోవట్లేదు. నిజంగా మీరు కనుక అసలు అక్కడ నాకు తెలిసి భరణి గారు కనుక గట్టిగా వచ్చేసి లేదు నేను ఇది డిసిషన్ అని చెప్పినంటే మేబీ వేరే విధంగా ఉండేదేమో కదా. కొంచెం ఏదన్నా అంటే తన ఒపీనియన్ షేర్ చేసుకోవాలి. తన ఒపీనియన్ ఏం షేర్ చేసుకోకుండా సైలెంట్ ఉండి అక్కడ లోపల మాట్లాడతాడు. లోపల వచ్చేసి నేను చెప్దాం అనుకున్నా కానీ సైలెంట్ అయిపోయినా. ఎందుకు సైలెంట్ అయిపోవాలి? చెప్పాలనుకున్నప్పుడు బరాబర్ మీరు హౌస్‌మేట్స్, సో మీరు చెప్పొచ్చు మీరు, బట్ చెప్పలేదు. సో దాన్ని అలా మాట్లాడలేదు. అండ్ అక్కడ ఒక చిన్న డిస్కషన్ మళ్ళీ ఇంకో సైడ్ పోతుంది అక్కడ డిస్కషన్. సో డిస్కషన్లో అక్కడ ఉన్న డిస్కషన్లో వచ్చేసి భరణి గారు అండ్ దివ్య మధ్య జరుగుతుంది అది. సో దివ్య ఒక మాట అంటుంది, అంటే మీతో ఇప్పుడు ఏం మాట్లాడినా సరే మళ్ళీ మీరు నామినేషన్ తీసుకెళ్తారని చెప్పేసి. సో భరణి గారు అంటే ఇప్పుడు నేను నామినేషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆల్రెడీ వేశారు కదా అని చెప్పేసి, ఏదైతే నిన్న ఎపిసోడ్లో మనకి చూపించారు కదా భరణి గారు తన నామినేషన్లు తీసుకెళ్లారు కాబట్టి. సో దానికి అలా నామినేషన్ తీసుకెళ్తారని అంటే భరణి గారు అంటే నేను జోక్లా అన్నాను, ఏదన్నా జోక్లా అన్నాను, దాన్ని సీరియస్ తీసుకుంటున్నావు అంటే జోక్స్ ఏం అవసరం లేదని చెప్పేసి అంటుంది. సీరియస్ మ్యాటర్. భరణి గారు అంటారు ఇంకా నేను జోక్స్ అయ్యేలా సైలెంట్ ఉంటాను అని చెప్పేసి అంటారు. సో ఫైనల్గా అయితే టాస్క్ అయిపోయింది. బట్ కళ్యాణ్ అయితే డల్గా కూర్చొని అలా ఏదైతే టాస్క్లో జరిగిన డిస్కషన్స్ కానీ అన్న మాటలు కానీ ఆ ఇష్యూస్ కానీ కొంచెం మనసుకు తీసుకున్నాడు. సో తీసుకొని వాటి గురించి ఆలోచించుకుంటా ఏదైతే తనుజ అన్నది కదా, లైక్ ఫెయిల్యూర్ అయిపోయావు అని చెప్పేసి సంచాలకుగా. సో అది కొంచెం హర్ట్ అయ్యి తను ఏం చేస్తాడంటే తను కూర్చుండి అలా ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. సో కొంచెం బాధపడుతూ ఉంటాడు. సో ఇమాన్యుల్
పక్కన కూర్చొని కొంచెం లైట్ ఐ మీన్ అయిపోయింది, దాని గురించి ఎక్కువ ఆలోచించకు, లైట్ తీసుకో నువ్వు ఇంకా అని చెప్పేసి అలా జరుగుతూ ఉంటాయి. బట్ నువ్వు సంచాలక కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు అని చెప్పేసి మాట అంటాడు. అని చెప్పిన తర్వాత ఇమానుయల్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక కూడా ఇంకా కళ్యాణ్ అక్కడ కూర్చొని అలానే కొంచెం బాధపడుతూ ఉంటాడు. సో తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి గారు వస్తారు. సుమన్ శెట్టి గారు వచ్చేసి కూడా అంటారు, కళ్యాణ్ ఇంకేంటి నువ్వు అట్లా ఇంకా బాధపడుతున్నావు, బాధపడకు, అది అది టాస్కులు ఇవన్నీ కామనే కదా మనకి, సో పెద్ద దీని గురించి ఆలోచించకు, ఓడిపోయిన నేనే ఆలోచించట్లేదు, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పేసి ఒక హగ్ చేసుకొని కొంచెం ధైర్యం ఇస్తాడు. బాగా అనిపించింది. అంటే సుమన్ శెట్టి గారు అలా సపోర్ట్ చేయడం నిజంగానే మంచిగా అనిపించింది. అండ్ సో ఫైనల్గా లేచి తనైతే వెళ్తాడు. సో సో ఐ హోప్ లైక్ తను కొంచెం నార్మల్ అవ్వచ్చు ఇంకా కళ్యాణ్. సో వీళ్ళ గొడవలు, వీళ్ళు భరణి గారు దివ్యది ఆ ఆ గొడవలు ఏంటో, ఆ డిస్కషన్స్ ఏంటో. ఓకే, సో ఫైనల్గా అయితే ఇది జరిగింది ఈరోజు ఎపిసోడ్లో ఇది జరిగింది. సో చూడాలి ఇంకా రేపు ఎలా ఉంటుంది. రేపు కూడా ఇంకా కంటిన్యూ ఉంటుంది ఈ రాజ్యం, బిగ్ బాస్ కింగ్డమ్, బిగ్ బాస్ రాజ్యం ఇంకా కంటిన్యూ అవుతుంది. సో రేపు ఎలా ఉంటుందో, రేపు ఎలాంటి టాస్క్లు వస్తాయో చూడాలి. బట్ ఆల్రెడీ ప్రోమోలో అయితే బాగానే చూపించారు. ఒక రోబోట్ వేసి ఐటమ్స్ అనేది ఇలా వెళ్తూ, ఐ మీన్ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటా. సో దాంట్లో భరణి గారు, పవన్ కొంచెం ఎక్స్ప్రెషన్స్ పెట్టారు. సో మేబీ వాళ్ళు గేమ్ ఆడతారు అనుకుంటా. సో ఫైన్, పర్లేదు, చూడడానికి ఐ మీన్ ఈరోజు ఓకే అనిపించింది బిగ్ బాస్. సో రేపు ఎలా ఉంటుందో చూడాలి. సో రేపు మేబీ కొంచెం హీట్గా ఉండొచ్చు అనుకుంటున్నాను. సో అది మామ బిగ్ బాస్. మనమైతే క్లియర్గా బిగ్ బాస్ ఎపిసోడ్ చూసే రివ్యూ ఇస్తాము, మనకు అనిపించింది ఇస్తాం. నీకు గనక, నా అభిప్రాయం నీకు గనక నచ్చితే మామ, దయచేసి ఆ చెయ్యి తీసుకెళ్ళి ఆ పక్కన ఫింగర్ని పక్కన తిప్పేసేమమ్మా, తిప్పేసి అక్కడ లైక్ కొట్టు, అండ్ కింద అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది చూడు, దాన్ని నొక్కేసే మామ. కొంచెం సపోర్ట్ చేయ మామ, కొంచెం నీ సపోర్ట్ నాకు కావాల్సిందే మామ. సో అది గైస్. సో మీరు కనుక నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ వస్తాను. అండ్ రివ్యూస్ కూడా ఉన్నాయి, రివ్యూస్ కూడా ఇస్తున్నాను. సో నా వీడియోస్ కనుక బిఫోర్ వీడియోస్ కూడా చూడండి కాస్త. సో బిఫోర్ వీడియోస్లో కూడా కొన్ని నేను మూవీ రివ్యూస్ కూడా ఇస్తున్నాను. సో అది మామ. సో ఈరోజు బిగ్ బాస్ గురించి. సో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ ద టైమ్, దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ మామ.